మన సభ్యులందరికీ నమస్కారం. హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదేవ్ వర్మ. చాలా కాలంగా ఎదురు చూస్తున్న దేశవ్యాప్త 78 లక్షల ఈపీఎస్ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతున్నట్లు ఫిబ్రవరి నెల 1వ తారీఖున కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోయే 2027 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తుతం ఉన్న ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 1000 రూపాయల నుండి 7,500 రూపాయలకు పెంచబోతున్నట్లు, ప్లస్ దాంతోపాటు డిఏ మరియు పెన్షనర్లకు మెడికల్ సదుపాయాలు, ఇతర సమస్యలను కేంద్రం పరిష్కారం చూపబోతున్నట్లు వివిధ న్యూస్ ఛానల్స్లో అడ్వాన్స్గా ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమా లేదా అన్నది ఫిబ్రవరి 1వ తారీఖున 2026 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రసారంలో తేలిపోనుంది. ఫైనల్గా దేశవ్యాప్తంగా ఉన్న 78 లక్షల ఈపీఎస్ పెన్షన్లకు ఈ కేంద్ర ప్రభుత్వం ఈసారైనా మోక్షం కలిగిస్తుందా లేదో అన్న విషయం తేలనుంది. నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రైవేటు సెక్టర్ ఉద్యోగులు, ఇప్పటికే రిటైర్ అయిన పెన్షనర్లు ఫిబ్రవరి 1వ తారీఖు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో తమ తలరాత మారుతుందని వారు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా ఈపీఎస్ 95 స్కీమ్ కింద పెన్షన్ పొందుతున్న వారికి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ప్రస్తుతం ఇస్తున్న 1000 రూపాయల నామమాత్రపు పెన్షన్ను ఏకంగా 7,500కు పెంచాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఈసారి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న వార్తలు వస్తూ ఉండటంతో ఖచ్చితంగా గుడ్ న్యూస్ వింటామన్న ధీమా వ్యక్తమవుతోంది. అసలు ఈ డిమాండ్ వెనుక ఉన్న కథ ఏంటి? బడ్జెట్ అంచనాలు ఎలా ఉన్నాయి? పెన్షనర్లకు కేంద్రం ఇవ్వనున్న వరాలేంటి? 2014లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ను 1000 రూపాయలుగా నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరలు ఆకాశాన్ని తాకినా పెన్షన్ మాత్రం పెరగలేదు. దీనిపై నేషనల్ అజిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో పెన్షనర్లు ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. వారి ప్రధాన డిమాండ్లలో మొదటిది కనీస పెన్షన్ను నెలకు 7,500కు పెంచాలి. దీనికి డిఏను లింక్ చేయాలి. అంటే ధరలు పెరిగినప్పుడల్లా పెన్షన్ కూడా పెరగాలి. రిటైర్ అయిన ఉద్యోగులకు, వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి. అయితే తాజా నివేదికల ప్రకారం రాబోయే 2026 నుంచి 2027 బడ్జెట్లో ఈ డిమాండ్లకు మోక్షం లభించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న 1000 రూపాయల పెన్షన్తో కనీసం మందులు కూడా కొనలేని పరిస్థితి. అదే 7,500 రూపాయలు ప్లస్ డిఏ ఇస్తే వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా బతికే అవకాశం కలుగుతోంది. దేశవ్యాప్తంగా సుమారుగా 78 లక్షల మంది పెన్షనర్లు ఈ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కనీస పెన్షన్ పెంపు విషయంలో జాప్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఈ బడ్జెట్ను ఒక వేదికగా తీసుకుని పెన్షనర్లకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. పెన్షనర్లకు సేవలను మరింత సులభతరం చేస్తున్నట్లు సమాచారం. వీరు నామమాత్రము రుసుముతో పెన్షనర్లకు అవసరమైన డాక్యుమెంటేషన్, ఇతర సహాయం అందిస్తారు. దీనివల్ల వృద్ధులు, సీనియర్ సిటిజన్లు పదే పదే ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది కేవలం ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారికే కాదు, ఇప్పుడు ఉద్యోగంలో ఉండి భవిష్యత్తులో రిటైర్ కాబోయే కోట్లాది మంది ప్రైవేటు ఉద్యోగులకు కూడా శుభవార్తే. ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగికి ఈ పెంపు వర్తిస్తోంది. అందుకే తమ జీవితం నుంచి కొంత భాగం పెన్షన్ ఫండ్ కు వెళ్తున్నప్పుడు రిటైర్ అయ్యాక గౌరవప్రదమైన పెన్షన్ పొందడం తమ హక్కు అని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదివే బడ్జెట్ ప్రసంగంలో పెన్షనర్ల ప్రస్తావన వస్తుందా? 7,500 రూపాయల పెన్షన్ కళ నిజమవుతుందా అనేది చూడాలి. ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం ఒకే చెబితే ఖజానాపై అదనపు భారం పడినా సామాజిక భద్రత దృష్ట్యా ఇది చారిత్రక నిర్ణయం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. केंद्रीय बजट 2026-27 अब बस कुछ ही दिनों में पेश किया जाएगा। वित्त मंत्री निर्मला सीतारमण 1 फरवरी 2026 को रविवार के दिन लोकसभा में इसे पेश करेंगी और इस बार का बजट
बहुत सारी उम्मीदें लेकर आने वाला है। क्या सस्ता होगा, क्या महंगा होगा और किस सेक्टर को कितना बजट मिलने का अनुमान है, आज उसी पर चर्चा करेंगे। इस वीडियो में लास्ट तक बने रहिएगा। नमस्कार, मैं हूं आपके साथ ममता तिवारी और आप देख रहे हैं न्यूज़ 18 का डिजिटल प्लेटफॉर्म। देखिए, वित्त मंत्री निर्मला सीतारमण का ये नवा बजट है लगातार, जो स्वतंत्र भारत के इतिहास में एक बड़ा रिकॉर्ड है। इससे पहले मोरारजी देसाई ने सबसे अधिक 100 बार बजट पेश किया था, जिनमें से 8 पूर्ण बजट जबकि 2 अंतरिम बजट थे। सबसे खास बात यह है कि आज़ादी के बाद पहली बार कोई बजट रविवार को पेश हो रहा है, जो काफ़ी ऐतिहासिक माना जा रहा है। पहले भी कभी कभी शनिवार को बजट आया था, जैसे 2015 में, 2016 में अरुण जेटली ने पेश किया था, लेकिन रविवार का ये पहला मौका है। इस बार बजट से आम जनता से लेकर इंडस्ट्री के अलग अलग एक्सपर्ट्स को कई सारी उम्मीदें हैं। किसानों को पीएम किसान, फसल बीमा, सिंचाई योजनाओं से पैसा अधिक मिलने की उम्मीद है, तो उद्योग जगत को ग्रोथ के लिए पॉलिसी सपोर्ट, टैक्स में आसानी और मैन्युफैक्चरिंग को बढ़ावा देने वाले ऐलान की उम्मीद है। ये बजट देश की अर्थव्यवस्था को मजबूत बनाने और आम आदमी की जिंदगी आसान करने वाला हो सकता है। लोग उत्सुकता से इंतजार कर रहे हैं कि वित्त मंत्री आखिर क्या क्या ऐलान करती हैं, क्योंकि ग्लोबल टेंशन के बीच ये बजट काफी अहम होगा। सबसे पहली चीज, टैक्स स्लैब में बदलाव की उम्मीद। आप भी जरूर चाहते होंगे, क्योंकि एक्सपर्ट्स का मानना है कि इस बार सरकार पुरानी टैक्स रिजीम के स्लैब में बदलाव कर सकती है। अभी तक ओल्ड रिजीम में टैक्स जो स्ट्रक्चर है जस का तस बना हुआ है, जबकि नई रिजीम को लगातार अट्रैक्टिव बनाया गया है। कंजप्शन बढ़ाने के मकसद से सरकार मिडिल इनकम ग्रुप को राहत देने पर फोकस कर सकती है। दूसरी चीज है, टीडीएस रेट्स कम होंगे, क्योंकि ये सवाल उठ रहा है। वर्तमान में अलग अलग ट्रांजैक्शंस पर कई टीडीएस रेट्स लागू हैं, जिससे टैक्स पेयर्स में कंफ्यूजन रहता है। बजट 2026 में सरकार टीडीएस रेट्स को सरल बनाते हुए इन्हें 2-3 स्लैब तक सीमित कर सकती है, जिससे जो कंफ्यूजन है वो बिल्कुल भी क्रिएट नहीं होगा और ये बहुत आसान हो जाएगा। तीसरी चीज जो है, ओल्ड रिजीम में स्टैंडर्ड डिडक्शन बढ़ सकता है। नई रिजीम में स्टैंडर्ड डिडक्शन 75,000 रुपये कर दिया गया है, जबकि पुरानी रिजीम में ये अभी भी 50,000 रुपये है। बढ़ती महंगाई को देखते हुए सरकार ओल्ड रिजीम में भी स्टैंडर्ड डिडक्शन बढ़ाने का ऐलान कर सकती है। चौथी चीज है, पति पत्नी के लिए जॉइंट टैक्सेशन। ICAI की सिफारिश पर सरकार पति पत्नी के लिए जॉइंट टैक्सेशन सिस्टम लाने पर विचार कर सकती है। इससे परिवार की कुल टैक्स लायबिलिटी कम होगी और टैक्स सिस्टम संतुलित बन सकता है। देखिए, पांचवी चीज है, LTCG टैक्स फ्री लिमिट में बढ़ोतरी। शेयर बाजार और म्यूचुअल फंड निवेशकों के लिए राहत की खबर आ सकती है। सरकार लॉन्ग टर्म कैपिटल गेन्स की टैक्स फ्री लिमिट को 1.25 लाख रुपए से बढ़ाकर 1.5 लाख रुपए कर सकती है। देखिए, बढ़ती महंगाई के बीच आम आदमी के लिए सबसे भारी बोझ घर और इलाज से जुड़ा खर्च माना जाता है। ऐसे में टैक्स पेयर्स उम्मीद कर रहे हैं कि टैक्स स्लैब में बदलाव के साथ साथ सरकार रोजमर्रा के जरूरी खर्चों पर छूट देकर उन्हें राहत दे। मौजूदा समय में होम लोन के जो ब्याज है उस पर 2 लाख रुपए तक की जो छूट मिलती है, ये प्रॉपर्टी की बढ़ती कीमतों के मुकाबले काफी कम मानी जा रही है। दूसरी चीज है कि बजट 2026 से मिडिल क्लास रोजगार से जुड़ी कई उम्मीदें लगाए बैठा है। उन्हें उम्मीद है कि सरकार बजट 2026 में रोजगार और स्किलिंग को प्राथमिकता देगी, जिससे नए रोजगार का सृजन होगा और मिडिल क्लास को इससे फायदा मिलेगा। रोजगार बढ़ने से घर में आमदनी बढ़ेगी। साथ ही अगर सरकार MSME लोन में युवाओं पर ध्यान देती है तो स्वरोजगार के कई नए रास्ते खुल सकते हैं। वरिष्ठ नागरिकों के लिए नई टैक्स स्कीम उतनी आकर्षक नहीं है। बुजुर्गों को स्वास्थ्य और इंश्योरेंस खर्चों पर राहत की जरूरत होती है। ऐसे में उन्हें मेडिकल खर्चों में सरकार की ओर से बड़ी राहत मिल सकती है। अगर ऐसा होता है तो बुजुर्गों को काफी फायदा होगा। उद्योग जगत का मानना है कि इस बार बजट में आर्टिफिशियल इंटेलिजेंस AI इंफ्रास्ट्रक्चर को प्राथमिकता मिलनी चाहिए। हैप्पीएस्ट माइंड्स के CEO के अनुसार भारत को केवल AI का उपभोक्ता नहीं बल्कि ग्लोबल लीडर बनने की दिशा में आगे बढ़ना चाहिए। इसके लिए स्वदेशी हार्डवेयर, डेटा सेंटर, स्टार्टअप्स को सपोर्ट, टैक्स इंसेंटिव्स और इसके साथ ही स्किलिंग प्रोग्राम की जरूरत है। बाजारों को भी बजट से उम्मीद है, क्योंकि निवेशकों को इनकम टैक्स में राहत करीब 11.512 लाख करोड़ के टैक्स खर्च और फिजिकल डेफिसिट को 4.4% के आसपास रखने की उम्मीद है। कुल मिलाकर बजट 2026 से यह अपेक्षा की जा रही है कि
वो ग्रोथ, रोजगार और इनोवेशन तीनों को नई गति देगा। कई एक्सपर्ट्स का मानना है कि अगर बजट में एंट्री लेवल ईवी को टैक्स छूट, सब्सिडी और आसान फाइनेंसिंग के साथ शामिल किया गया तो ये देश के ईवी इकोसिस्टम के लिए गेम चेंजर साबित होगा। इससे घरेलू कंपनियों को उत्पादन बढ़ाने, नई तकनीक विकसित करने और रोजगार के नए अवसर बनाने का मौका मिलेगा। तो आपको क्या लगता है इस बजट में क्या आना चाहिए जिससे आपको फायदा मिले? कमेंट में जरूर बताना और अगर आप मेरी इस वीडियो से सहमत है तो इसे शेयर जरूर करना। नमस्कार। నేషనల్ యాజిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో గత 10 ఏళ్ల నుంచి ఈపీఎస్ 90 మినిమం పెన్షన్ను 7,500 రూపాయలకు పెంచాలని, దాంతోపాటు డిఏ కూడా ఇవ్వాలని మరియు మెడికల్ సదుపాయాలు కల్పించాలని దేశవ్యాప్తంగా ఈపీఎస్ 90 పెన్షన్లందరూ కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. ఈ పోరాట ఫలితంగా ఈసారైనా రాబోయే 2026 బడ్జెట్ సమావేశంలో ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లందరూ ఎదురు చూస్తున్నారు. मोदी जी अपना वचन निभाओ, मोदी जी अपना वचन निभाओ, मोदी जी हमारे साथ वचन दिया। లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.